హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను మేనిఫెస్టేషన్ సంబంధించి ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే మీరు అనుకున్న జాబ్‌ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి? మీరు ఒక జాబ్ సంపాదించాలి అనుకుంటున్నారు. అది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు. సో, దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఓకే. అగైన్ మీకెవరికైనా సరే మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలి అన్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండ్ క్లాసెస్ అనేవి కూడా చార్జబుల్ అండి. 1-to-1 క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అనేది మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. కెరియర్, రిలేషన్‌షిప్స్, మేనిఫెస్ట్ మనీ, ఎగ్స్ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రీచ్ అవుట్ అవ్వచ్చు. సో, ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్న దాన్ని మన లైఫ్‌లోకి తెచ్చుకోవడం అనమాట. అది మన మైండ్‌ని యూజ్ చేసి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేసి. సో, ఈ మన జాబ్‌ని మేనిఫెస్ట్ చేయడానికి చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ బాగా వర్క్ చేస్తుందనిపిస్తది. ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్‌కి బాగా కనెక్టెడ్ ఉంటారు. సో, మీకు ఏ టెక్నిక్ ఓకే. బాగా కనెక్టెడ్ ఫీల్ అవుతారో ఆ టెక్నిక్ చూజ్ చేసుకోవాలి. మెయిన్‌లీ వచ్చేసి ఆ 3 టెక్నిక్స్ విజువలైజేషన్, స్క్రిప్టింగ్ అండ్ అఫర్మేషన్స్. ఓకే. సో, మీకు ఇందులో ఏ టెక్నిక్ బాగా కనెక్టెడ్‌గా ఉంటే కొంతమంది విజువలైజేషన్ చేయలేము మేము స్క్రిప్టింగ్ చేస్తాము అంటారు. కొంతమంది నాకు స్క్రిప్టింగ్ అవ్వదు విజువలైజేషన్ చేస్తానంటారు. కొంతమంది నాకు అఫర్మేషన్స్ నేను బాగా చేయగలను అంటారు. సో, ఒక్కొక్కరి పర్సన్‌కి ఒక్కొక్కటి ఉంటుందనమాట. బట్ మీరు ఏది ఎక్కువగా న్యాచురల్‌గా ఫీల్ అవుతారో ఆ టెక్నిక్‌నైతే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ గురించి చెప్తాను నేను. సేమ్ మన స్క్రిప్టింగ్ అండ్ అఫర్మేషన్స్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సో, విజువలైజేషన్ అంటే మీరు డేలో ఎప్పుడైనా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడు మీకు టైం బాగా అంటే పీస్‌ఫుల్‌గా ఉండే టైం ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ ఉంటే ఆ టైంని మీరు దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మీరు కూర్చొని మెడిటేషన్ అయినా చేయొచ్చు లేదా మీరు పడుకొనన్నా చేయొచ్చు. ఫస్ట్ కొన్ని బ్రెత్స్ ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ చేయండి. చేసిన తర్వాత ఒక అలా 4, 5 టైమ్స్ చేయండి. ఒక పీస్‌ఫుల్ స్టేట్‌లోకెళ్ళండి. సో, మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారు, ఏంటి అన్నది మీరు ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు కదా! మీకు తెలుసు మీ గోల్ ఏంటి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకుందాం. ఓకే. సో, ఆ జాబ్ అయితే మీకెంత పే ఉంటుంది, మీకు ఎలాంటి పర్క్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసు. ఓకే. అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. మీరు ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. కళ్ళు మూసుకొని మీరు విజువలైజేషన్ స్టార్ట్ చేయాలి. లైక్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీరు ఏ కంపెనీ అనుకుంటారో మీరు ఎంటర్ అయినప్పుడు ఆ కంపెనీలో మీకు ఆ కంపెనీ నేమ్ కనిపిస్తది. అది కూడా మీరు ఫీల్ అవ్వాలి. అండ్ మీరు ఆఫీస్‌కి ఎంటర్ అయ్యే ముందు మీరు మీ కొలీగ్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మీరు విజువలైజ్ చేయాలి. అలా మీ సీట్ దగ్గరికి వెళ్ళినట్టు మీరు అందరిని ఆహ్, మార్నింగ్ మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అందరిని గ్రీట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అని అదని ఇదని. సో, ఇవన్నీ కూడా మీరు విజువలైజ్ చేయాలి. బికాజ్ మీరు ఎంత న్యాచురల్‌గా మీరు విజువలైజ్ చేస్తే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అంత త్వరగా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. అని చేసిన తర్వాత మీ డెస్క్ దగ్గరికి మీరు వెళ్లి మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు. అట్ ది సేమ్ టైమ్ మీకు సాలరీ పడినట్టు అంటే జస్ట్ చేస్తున్నట్టు ఇది ఓకే. ఈరోజు మంత్ ఎండింగ్ కదా! సాలరీ పడుతుందో లేదో చూద్దాము అని అకౌంట్‌లోకి వెళ్లి మీ సాలరీ చెక్ చేసుకున్నట్టు, సాలరీ పడినట్టు. సో, ఇదంతా ఒక 5 మినిట్స్ చేయండి. మీరేదో గంటలు చేయాలని కాదు. 5-10 మినిట్స్ చేయండి. బట్ చేసినప్పుడు ఇన్ డీటెయిల్ అంటే ప్రతీదీ నేను చెప్పినట్టు మీరెలా ఫీల్ అవ్వగలుగుతారు, మీరెలా న్యాచురల్‌గా ఫీల్ అవుతారో అలా మీరు సీన్ క్రియేట్ చేసుకోండి. ఓకే. అలా మీరు ఊహించుకొని డైలీ 1 మంత్ మీరు చేయగలిగితే ఓకే. మీకు రోజుకి 2, 3 సార్లైనా చేయొచ్చు మీకు టైం ఉంటే. లేదు అనంటే ఒక్కసారి చేసినా చాలా అంటే లైక్ డిసిప్లైన్‌గా డైలీ అదే టైం చేయడానికి ట్రై చేయండి. చేసినంత సేపు చాలా కాన్సంట్రేటెడ్‌గా ట్రై చేయండి. బికాజ్ ఏదో చేసినంత సేపు చేసేసి తర్వాత అంతా మీరు నాకు జాబ్ లేదు, ఏం లేదు, ఎలాగో నా ఫ్యూచర్ ఏంటో అని ఆలోచిస్తే వర్క్ అవ్వదు. బికాజ్ మీరు ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నారో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్తున్నారు. ఏమని? నాకు జాబ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఆల్రెడీ సాలరీ తీసుకున్నాను 1 మంత్. నేను చాలా హ్యాపీగా ఉన్నానని మీరు ఆ 5-10 మినిట్స్ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి విజువలైజేషన్ అనే టెక్నిక్ ద్వారా మీరు చెప్తూ ఉన్నారు. బట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి? వాళ్ళు ఎందుకు మేనిఫెస్ట్ చేయలేకపోతారు అంటే రిమైనింగ్ టైమ్. బికాజ్ మనకు డేలో 24 అవర్స్ అయితే ఒక 10 అవర్స్ స్లీప్‌కి తీసేసినా ఓకే. 14 అవర్స్ ఉంటుంది. ఆ 14 అవర్స్‌లో మీరు పెడుతుంది ఒకవేళ 3 టైమ్స్ చేసినోళ్ళైనా ఒక అరగంట పెడతారు. మిగతా టైం అంతా మీరు నాకు జాబ్ లేదు. నాకు చాలా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ ఉంది. నేను దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తాను. సో, ఇలాంటి నెగెటివ్ థాట్స్‌ని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే లేదా ఎవరితోనో డిస్కస్ చేస్తూ ఉంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీరే కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.
బికాజ్ చాలా డీప్గా దాన్ని తీసుకెళ్ళి ఒక తీటా స్టేట్ గామా స్టేట్కి తీసుకెళ్ళి నాకు జాబ్ ఉంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నేను చాలా వర్తబుల్, ఇవన్నీ చెప్పి నెక్స్ట్ ఎక్కువ చాలా గంటలు గంటలు నాకు జాబ్ లేదు, నాకు జాబ్ వస్తుందో రాదో తెలియదు, ఏంటో నా ఫ్యూచర్ ఏంటో, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తానో లేదో, సో రెసిషన్ అంట, జాబ్ వస్తుందా లేదా నాకు అసలు, సీనియర్స్కే లేదు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే లేదు, ఇవన్నీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీకు ఆపోజిట్ థాట్సే. బికాజ్ మీరు వన్స్ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత దాన్ని స్టిక్ అయి ఉండాలి. నేను ఇది ఆలోచిస్తాను అంటే నో, మీరు ఎక్కువ ఏదో ఆలోచిస్తారో అదే మీ లైఫ్. సో మీరు ఎక్కువ నాకు జాబ్ లేదని ఎక్కువ ఎవరైతే ఆలోచిస్తారో, సో ఖచ్చితంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ అదే వింటుంది. సో అయితే నీకు జాబ్ లేదు కదా, ఓకే మీకు జాబ్ రాదు, ట్రై చేసిన, లేదు నాకు జాబ్ వచ్చింది లేదా వస్తుంది. కొంతమంది వచ్చిందని ఫీల్ అయిపోతే వెరీ సూన్ నాకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకోండి, నో ప్రాబ్లం. బట్ మీరు అనుకున్నది చాలా గట్టిగా నమ్మాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. బట్ అయ్యింది వచ్చింది అన్నదానికి ఎక్కువ పవర్ ఉంటుంది. బట్ కొంతమంది అలా అనుకోలేరు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వస్తుందని అనుకోండి, నో ప్రాబ్లం. బట్ దానికి మీరు ఆపోజిట్గా థింక్ చేయడం వల్ల రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, చాలామంది మేనిఫెస్టేషన్ ఇన్స్టెంట్ అంటారు. ఎస్ ఇన్స్టెంటే, బట్ అది బిలీవ్ చేయడానికి ఎవరు లైక్ రెడీగా ఉండరు. ఇన్స్టెంటా ఇలా అనుకుంటే అలా అయిపోతుందంటే చాలామందికి అవుతుంది. అండ్ నేను కూడా ఇన్స్టెంట్గా కూడా మేనిఫెస్ట్ చేశాను. బట్ దానికి చాలా ఫోకస్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. సో మీరు 1 మంత్ టైం పెట్టుకోండి, డైలీ విజువలైజేషన్ చేయండి. గ్రాటిట్యూడ్, మీకున్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చాలు, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీకు కుదిరినప్పుడల్లా విజువలైజేషన్ చేసుకోండి. 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్, మీకు ఎప్పుడు టైం కుదిరితే డేలో అన్ని టైమ్స్ విజువలైజ్ చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జాబ్ వచ్చేసింది అనుకోండి. ఇలా 1 మంత్ చేయండి. ఆపోజిట్ థాట్స్ లేకుండా, ఏమీ లేకుండా ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఖచ్చితంగా. మేబీ కొంతమంది మీరు ఎక్కువగా ఆపోజిట్ ఆలోచిస్తే కనుక మీకు టైం పట్టొచ్చు, బట్ జాబ్ అన్నది పక్కా వస్తుంది. అంటే ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదా, ఏం చేయకుండానే జాబ్ వచ్చేస్తుంది అంటే కాదు. మీరు ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్కి థాట్స్ ఇవ్వడం వల్ల మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని వేస్ చూపిస్తుంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళు, లేదా ఇది ప్రిపేర్ అవ్వని మీరు ఆటోమేటిక్గా చేస్తారు అవి. అంతేగాని ఇది ఒకటి చేసి ఏం చేయక్కర్లేదు అని కాదు. ఓకే, అండ్ ఇది ఎలా జరుగుతుంది అంటే మేనిఫెస్టేషన్కి లాజిక్ లేదు, బట్ విజువలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అన్న దానికైతే లాజిక్ ఉంది. మన మైండ్ ఏదైతే ఉందో దానికి, మనం చూస్తున్న దానికి అండ్ ఊహిస్తున్న దానికి, విజువలైజేషన్కి రెండింటికి తేడా తెలియదు మన మైండ్కి. సో దానికి రెండు ఒకటే. మీరు ఇప్పుడు రైట్ నౌ టీవీలో ఒక మూవీ చూస్తున్నా, మీరు కళ్ళు మూసుకుని అదే మూవీని మళ్ళీ మీ ఊహాశక్తిలో విజువలైజేషన్లో మళ్ళీ దాన్ని విజువలైజ్ చేస్తున్నా, 2 సార్లు మూవీ చూసిందా అని అనుకుంటుంది మీ మైండ్. ఓకే, సో ఇదైతే సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అందుకే మీ మైండ్కి మనం ఏదైతే ఊహిస్తున్నామో అది కూడా నిజమే. అందుకే విజువలైజేషన్ వర్క్ అవుతుంది. సో విజువలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇందుకే, బికాజ్ మనం ఏదైతే ఊహిస్తామో మన మైండ్ అది అప్పుడే రియాలిటీలో జరుగుతుందని ఫీల్ అవుతుంది కాబట్టి విజువలైజేషన్ వర్క్ అవుతుంది. అండ్ మీరు విజువలైజ్ చేస్తున్నప్పుడు ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. నిజంగా మీ జాబ్ వస్తే ఎలా ఉంటారు, మీ ఎనర్జీ ఎలా ఉంటుంది, మీ జాబ్ వచ్చిన వెంటనే ఎవరికెవరికి ఆ న్యూస్ షేర్ చేస్తారు, ఇదంతా కూడా విజువలైజ్ చేయొచ్చు. సో ఇలా ఒక 30 days చేసి చూడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇలా ఎవరైనా ట్రై చేసి 30 days సిన్సియర్గా ట్రై చేసాము, రిజల్ట్స్ వచ్చాయన్న వాళ్ళు మీరు కమెంట్ బాక్స్లో వచ్చి కమెంట్ చేయొచ్చు. ఎవరికైనా పర్సనల్గా ఇన్ డీటెయిల్గా కావాలి మేనిఫెస్టేషన్ అంటే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. నేను ఖచ్చితంగా 1-to-1 కోచింగ్ అయితే ఇస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి. ఇలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో మేనిఫెస్టేషన్ అన్నది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇదైతే మ్యాజిక్ అయితే కాదు, మన మైండ్ని యూజ్ చేసి చేసేది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే డిసిప్లైన్. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, ఉంటేనే మేనిఫెస్ట్ చేయగలం. అంతే తప్ప మీరు ఒక టైంలో ఒకలా మాట్లాడి ఇంకో టైంలో ఇంకోలా మాట్లాడి నేను మేనిఫెస్ట్ చేస్తానంటే చాలా డిలే అయిపోతుంది. సో ఎవరికైనా రీడింగ్స్ కానీ లేదా క్లాసెస్ కానీ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.